శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అని వాళ్ళ సిస్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది. ఏ రాజకీయాల్లోకి వెళ్తారంటారు? సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా? ఆవిడ వ్యాఖ్యల్లో అసలు అర్థం ఏంటి? అంటే అసలు ఈ అడిగేవాళ్ళు కూడా ఇంతకుముందు 2-3 సార్లు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఓకే. నేను ఇప్పుడే రాజకీయాల్లోకి రాను, చాలా టైం ఉంది. ఇప్పుడు నేను సినిమాల్లో నాకు బాగా మంచి ఏమంటారు పురోగతి కనిపిస్తుంది. ఇంకా నేను చేయాలనుకున్న పాత్రలన్నీ ఇంకా చేయలేదు. నాకు బాగా సంతృప్తి కలిగిన పాత్ర కూడా ఇంకా దొరకలేదు. కాబట్టి నేను ఇంకా చాలా టైం ఉంది అని అతను చెప్పటం. మరి మా తాతగారు కూడా చూడండి ఎప్పుడొచ్చారు రాజకీయాల్లోకి, సినిమాల్లో ఒక హైట్స్కి వెళ్ళిన తర్వాత కదా వచ్చారు అని 2-3 సార్లు చెప్పాడు. చెప్పినా కానీ మన వాళ్ళు అతను కనిపించినా అతని కుటుంబ సభ్యులు ఎవరు కనిపించినా అడుగుతూ ఉంటారు. అలాగే సుహాసిని కూడా అడిగారు. అడిగితే సుహాసిని వస్తాడు, మా తమ్ముడు ఖచ్చితంగా వస్తాడు రాజకీయాల్లోకి అని చెప్పింది. ఇవి రాజకీయాలు ఏమన్నా రాకూడని వ్యవహారం అయితే కాదు కదా, ఎవరైనా వస్తారు, అది పెద్ద విషయం కాదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సరే వస్తాడు, వస్తే ఏ రాజకీయాల్లోకి వస్తాడు, ఇది కదా $1 మిలియన్ క్వశ్చను. ఏ రాజకీయాల్లోకి వస్తాడు అంటే అతను ఇంతకుముందు చాలాసార్లు సుస్పష్టం చేస్తున్నాడు, మా తాత పెట్టిన పార్టీ, నాలో మా తాత రక్తమే ప్రవహిస్తుంది కాబట్టి మా తాత పార్టీ కాకుండా నేను ఇంకే పార్టీకైనా ఎందుకు ఇలా రకరకాలుగా అతను చెప్పున్నాడు. సరే ఏది ఏమైనా అసలంటూ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పాడు కాబట్టి వస్తాడని అనుకుందాము. అలాగే మాటలు ఇవ్వడం దగ్గర, మాటలు మార్చడం దగ్గర మనుషులకి ఇదివరకటి వాళ్ళకు ఉన్నంత సీరియస్నెస్ లేదు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఏమైనా సరే నిలబెట్టుకోవాలనుకునే మాటనే ఇవ్వాలని కానీ అనుకోవట్లేదు. కాబట్టి ఏమనుకోవచ్చు మనము, ఏమో పార్టీ పెడతాడేమో, ఇప్పుడు విజయ్ పెట్టలా అట్లా పెడతారేమో, పార్టీయే పెడతాడేమో, లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే చేరతాడేమో. ఇప్పుడు రేపొద్దున ఇంకొక 10 సంవత్సరాలకైనా చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వస్తుంది ఆ పార్టీలో, అవునన్నా కాదన్నా ఒక ఖాళీ అనేది ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు. మరి చక్క బావమరుదులు హ్యాపీగా పార్టీని లీడ్ చేస్తారేమో. ఒకరికి లోకేష్కి బాగా బుర్ర ఉందని నిరూపించేసుకున్నాడు. పప్పు కాస్త నిప్పులాగా అయ్యాడు. మరి వాగ్దాటిని కూడా ఎంతో కొంత పెంచుకున్నాడు. ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసరికి మంచి స్ఫురద్రూపి, మంచి వాగ్దాటి అన్నీ ఉన్నాయి. ఇది ఒకటి హార్డ్వేరు, ఒకటి సాఫ్ట్వేరు లాగా మంచిగా పనిచేస్తారేమో. డిఎంకే పార్టీలో ఉండేవాళ్ళు కాదు కరుణానిధి, అలాగే కరుణానిధి వాళ్ళ మేనలుడు మురసోలి మారను, వాళ్ళ పిల్లలు దయానిధి మారను, వాళ్ళంతా కలిసి కట్టుకునే ఉంటారు, ఒక ఫ్యామిలీలోనే ఉంటారు. వాళ్ళకి కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయాలు కూడా వ్యాపారం అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ డిఎంకేలో వాళ్ళ అమ్మాయి ఉంటుంది, కనుమొళి ఉంటుంది. ఇంతకుముందు స్టాలిన్ బ్రదర్ ఉండేవాడు, ఇంకొక భార్య కొడుకు పెద్దవాడు కరుణానిధి పెద్ద కొడుకు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి కొంచెం రిటైర్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు కదా. అలా ఇప్పుడు పని చేయాలి అనుకుంటే చాలా అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో. అందుకని చెప్పి రావచ్చు రాజకీయాల్లో, ఇదేమీ నిషిద్ధ ప్రాంతం కాదు. కాబట్టి వచ్చి తను నిజంగా సేవ చేయదలుచుకుంటే, ఎన్టీఆర్ లాంటి సేవలను ఎవరి దగ్గర మనం ఊహించలేం. కానీ
ఎన్టీఆర్ ఒక రకంగా ఆ కాలంలో ఒక రాజకీయ పరమైన ఒక వెలితి, ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని అవసరం, అసలు ఆ వేళ ఒక కొత్త పార్టీ అవసరం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు విఫలమైన పరిస్థితి. ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన జనతా పార్టీ విఫలమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒక కొత్త నూతన వరవడి కోసం ఎదురు చూస్తున్న టైంలో కరెక్ట్గా ఎన్టీఆర్ మరి ఆయనకున్న సినిమా గ్లామర్ కావచ్చు, వాగ్దాటి కావచ్చు, ఆయన పైన ఒక నమ్మకం కావచ్చు, ఆయనకు అవకాశం ఇచ్చారు. దానికి ఆయన 100% ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశాడు. అసలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ₹2 కిలో బియ్యం పథకం కావచ్చు, 16 రూపాయలకి జనతా చీరలు కావచ్చు, బీసీలని పైకి తీసుకొచ్చిన విధానం కావచ్చు, అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు, కరణాలను రద్దు చేయడం కావచ్చు. అంటే పాత వ్యవస్థల్ని కోకటి వేళతో ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే పెకలించి వేసిందో, ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా అలాగే పెకలించి వేశారు. అలా మరి ఆ స్ఫూర్తితోటి ఈయన కూడా ఏమన్నా పనిచేశాడు అనుకోండి, సంతోషమేగా. ఓకే, ఏమో గుర్రం ఎగరవచ్చు అంటారు. అలా. రైట్ మేడం, థ్యాంక్ యూ.